మాట్లాడని సాక్షి ఈశ్వరుడు, మాట్లాడే సాక్షే గురువు. అందుకని గురువుని ఆశ్రయించమని చెప్పారు. చాలా విచిత్రమైనటువంటి విషయం. చూస్తాడు, సర్వశక్తి సంపన్నుడు, కర్మకి ఫలాలు ఇస్తాడు, పునర్జన్మ హేతు అవుతున్నాడు, జీవకోటిని రక్షిస్తున్నాడు, చేస్తున్నాడు, స్వేచ్ఛ ఇస్తున్నాడు, కానీ మాట్లాడు. అందువల్ల భగవంతుడు సాక్షిగా ఉండే ఈశ్వరుడు. ముందు నుంచి చూస్తే అర్థమవుతుంది ఎవరో నన్ను చూస్తున్నారని, వెనక నుంచి చూస్తే తెలియదు. వెనక నుంచి అంగుళం దూరంలో ఉండే వస్తువుని గుర్తించడం, ముందేమో మైలు దూరం ఉండే వస్తువుని గుర్తిస్తాం. మనకు చూపు ఒకవైపే ఉంటుంది. మనమే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మౌనంగా ఉండే ఈశ్వరుడి యొక్క మౌనాన్ని వినలేం మనం. మనసు ఇప్పుడు ఇవన్నీ చిత్తంలో ఉండేటటువంటి దోషములు, సహజ లక్షణాలు ఇవన్నీ. ఈ చిత్తం శుద్ధి కావడం పేరే విహిత కర్మాచరణము. ఆ తర్వాత స్వధర్మం పూర్తిగా ఆచరించడము. ఎక్కడెక్కడ తెలియని రుణములు ఉన్నాయో వాటిని నివారణ కొరకు దేవతారాధన చేయడం. మరొక్కటి ఉంది, పుణ్యకర్మ. ఇవన్నీ కాక ఇంకొకటి ఉంది. నన్ను ఎవరు అడగలేదు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకేదో సేవ చేస్తాను. అది విహిత కర్మ అని కాదు. నన్ను ఎవరు అడగలేదు, చేయలేదు, చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వెళ్ళి చేయడం ఉందే, అది చిత్తమందు ఒక చిత్తశుద్ధి అని అన్నామే. ఆ చిత్తశుద్ధి క్రమంగా పెరుగుతున్న కాలంలో, ఎక్కువతున్న కాలంలో ప్రేరణ చేస్తుంది. అది ఇంకా విహిత కర్మ చేస్తావు బాగానే ఉంది, ఇది కూడా నీవు చేయి, నీకు మంచిది, రుణం తీరుతుందని. ఆ సంస్కారం, పుణ్యకర్మ చేసే సంస్కారం పరిశుద్ధమైన చిత్తంలోంచే పుడుతుంది. కానీ పరిశుద్ధం కాని చిత్తమందు అవిహితమైనటువంటి పుణ్యకర్మకి ప్రేరణ జరగదు. ఇది మనుషుల యొక్క స్వభావం.